ఉమ్మడి వరంగల్ జిల్లాలో యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం కొయ్యూరులో ఓ ఫర్టిలైజర్ షాప్ వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. ఫర్టిలైజర్ షాప్ కు 120 యూరియా బస్తాలు రాగా సుమారు 200 మంది రైతులు పాట్లు పడుతున్నారు. ప్రభుత్వం యూరియా కొరత లేకుండా అందజేయాలని పలువురు రైతులు డిమాండ్ చేస్తున్నారు. రాయపర్తి కల్లడలో తెల్లవారుజాము నుంచే యూరియా పంపిణీ కేంద్రాల దగ్గర రైతులు బారులు తీరారు. యూరియా అందుతుందో లేదోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంపిణీ కేంద్రాల దగ్గర తోపులాట జరగడంతో పోలీసులు చేరుకున్నారు. నిరసన చేస్తున్న రైతులపై జులుం చేయడంతో ఉద్రిక్తత తలెత్తింది. నలభై టన్నులు 880 బ్యాగులు మన పిఎస్ఎస్ రాయపర్తికి రావడం జరిగింది. వాళ్ళందరిది కూడా మనకు పోయినసారి ఇచ్చిన దాంట్లో 400 మంది కూడా రైతులకు సీరియల్ నెంబర్ వారి ప్రకారం రాసుకోవడం జరిగింది. ఇప్పుడు కొత్తగా ఈరోజు వచ్చిన వాళ్ళకి కూడా కొంతమంది రాసుకుంటూ రేపు మన రైతు వేదిక మరియు సొసైటీ సెంటర్లలో రేపు వచ్చే లోడ్లకు అందరికి కూడా సీరియల్ నెంబర్ అలాట్మెంట్ చేస్తూ వాళ్ళకు పంపిణీ చేయడం అనేది జరుగుతుంది. ఆల్రెడీ ఇండియన్ కూడా ఇచ్చినాము, అది రేపు కాకుండా ఎల్లుండి రోజు కూడా రావడం జరుగుతుంది. ఇప్పుడు ఇస్తాం కాకపోతే 1 డే లేటు డిఫరెన్స్ గ్యాప్ తోటి రావడం జరుగుతుంది. రైతులు ఎవరికైతే కావాలనుకున్నారో రేపు మన సొసైటీలో 6 గంటలకు సీరియల్ నెంబర్ వరకు టోకెన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరియు పిఎస్ఎస్ రాయపర్తి లేదండి, మన దగ్గర వచ్చినవన్నీ కూడా రైతులందరికీ కూడా కావాల్సినంత కూడా ఇండెంట్ ఇవ్వడం జరుగుతుంది. కొంత ఇప్పుడు రైతులకు 2 బ్యాగులు చొప్పున ప్రతి ఒక్క రైతుకు ఈ లోడుకును మళ్ళీ నెక్స్ట్ లోడ్ కూడా అందరికీ కార్డు రూపాన రైతులకు పంపిణీ చేయడం జరుగుతుంది. నల్గొండ జిల్లాలో ఉన్నతాధికారులపై మాజీ హెచ్ఎం రెచ్చిపోయారు. మాజీ హెచ్ఎంపై పీఎం శ్రీనిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. మాజీ హెచ్ఎం మాధవిని రికార్డులు అడగ్గా ఇవ్వకపోగా విచారణకు వచ్చిన అధికారులపై దాడికి యత్నించింది. ఎంఈఓ జిల్లా ఫైనాన్స్ అకౌంట్ ఆఫీసర్పై మాధవి దాడి చేసింది. చిట్యాల పిఎస్ లో ఇరు వర్గాలు ఫిర్యాదు చేసుకున్నారు. जी माधवी CH योगेंद्रनाथ फाइनान्स एंड अकाउंट्स ऑफिसर ऑफिस ऑफ द डीओ नल्गొండ మాధవి FSC ప్రధానోపాధ్యాయులు ఉన్న కాలంలో PM శ్రీ నిధుల దుర్వినియోగం గురించి మరియు పాఠశాల గ్రౌండ్ లో ఉన్న చెట్ల నరికేత గురించి స్క్రాప్ ఐరన్ బెంచీలు అమ్మకం గురించి రకరకాల పత్రికలు వచ్చిన కథనాలపైన మరియు ఆ తోటి స్టాఫ్ ఒక 14 మంది ఉపాధ్యాయులు జిల్లా విద్యాశాఖాధికారి గారికి పాఠశాలలో జరుగుతున్న అవినీతి అక్రమాలు నిధుల దుర్వినియోగం గురించి జిల్లా విద్యాశాఖాధికారికి కంప్లైంట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా డిఓ గారు ఎంఈఓ సైదా నాయక్ గారిని మరియు ఫైనాన్స్ ఆఫీసర్ గా ఉన్న నన్ను ఎంక్వైరీ అధికారులుగా నియమించడం జరిగింది. నియమించిన నాటి నుంచి పాఠశాలకి మేము ఫోన్ చేసినప్పుడు ప్రధానోపాధ్యాయులు ఈలోపు